నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, రాష్ట్రాలకు రుణాలు, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలు వంటి కీలక అంశాలను ఆమె ప్రకటించారు. పట్టణ పేదల కోసం 30,000 పరిమితితో కొత్త యూపీఐ లింక్ అండ్ క్రెడిట్ కార్డులు, క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, విమానయానాన్ని ప్రోత్సహించేందుకు కొత్త ఉడాన్ పథకం, మరో 120 రూట్లలో అమలు. వచ్చే 10 ఏళ్ల కాలంలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ కల్పన లక్ష్యం. రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు, 5 దశాబ్దాలకు వడ్డీ రహిత రుణాలు, సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన. దీనివల్ల కోటి మవదవి గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇక దేశంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, జల్ జీవన్ మిషన్ కు మరిన్ని నిధులు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 100% త్రాగునీటి కుళాయిలు.